హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మీ రిలేషన్లో అసలు ప్రోగ్రెస్ కనిపిస్తుందా, కనిపించదా, ఆర్ స్టక్ ఎనర్జీలో ఉన్నారా ఇంకా అనేది చూద్దాం. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. ఓకే, అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో మీ పర్సన్ మీకోసం ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నారనేది చూద్దాం. స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది. లస్ట్ఫుల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, ఫైర్ ఎనర్జీస్. టెన్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీదే మొత్తం ఫోకస్ పెట్టారు మీ పర్సన్. అండ్ 5 ఆఫ్ వాండ్స్, ఆల్ 5, 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 5 ఆఫ్ వాండ్స్. ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీ రిలేషన్లో ప్రోగ్రెస్ తీసుకురావడం కోసం. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మనకి ఒక స్టబర్న్ పర్సన్, ఒక గోల్ ఓరియంటెడ్ అనమాట. మైండ్లో ఒక ఫిక్స్డ్ గోల్ ఏదో ఉండిపోయింది. అంటే ఏదో ఒక రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా తన మైండ్లో తన చిన్నప్పటి నుంచి ఏదైనా డ్రీమ్ అయి ఉండొచ్చు. తన లైఫ్లో నేను ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని ఉంటాయి కదా కొంతమందికి. సో అలాంటి డ్రీమ్స్ ఏవో ఫుల్ఫిల్ అవ్వకుండా ఉండిపోయాయి మీ పర్సన్కి. సో అందుకే ప్రజెంట్ అలాంటి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అండ్ తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, అండ్ 9 ఆఫ్ వాండ్స్. ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, wounded వారియర్లా ఐసోలేషన్లో ఉన్నట్టుగా అండ్ లోన్లీనెస్ అవన్నీ కనిపిస్తున్నాయి మీ పర్సన్ దగ్గర. అండ్ ఇది ఒక 6 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. 6 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ కూడా ట్రావెల్ కనిపిస్తుంది. ట్రావెల్ అంటే మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ని, పాస్ట్ టాక్సిక్ సిచ్యువేషన్స్ని, వీటన్నిటిని మర్చిపోయి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. సో బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మీ పర్సన్. సో హర్మిట్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్. మేబీ థర్డ్ పార్టీతో నో కాంటాక్ట్లో ఉండుండొచ్చు, లేదా మీ పర్సన్ మీతో నో కాంటాక్ట్లో ఉండొచ్చు. సో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, తన లైఫ్ ఎటుపోతుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. బట్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సో బిహైండ్ ద డెక్, న్యూ బిగినింగ్, ఫుల్. మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, సో ఈ న్యూ బిగినింగ్ కోసం ట్రావెల్ చేసి తన పాస్ట్ మొత్తం మర్చిపోయి మీ లైఫ్లోకి రావాలని చాలా హ్యాపీగా అయితే ఉన్నారు మీ పర్సన్ మీకోసం. ఓకే, సో చాలా మంచి మంచి ఆలోచనలతో ఉన్నారు అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ లోన్లీగా అనిపిస్తుంది మీరు లేరు కాబట్టి, బట్ అయినా కూడా ఇప్పుడు ట్రామాలో ఉన్నట్టుగా ఫీల్ అవ్వట్లేదు. స్లీప్లెస్ నైట్స్ అవన్నీ లేవు మీ పర్సన్కి ఇప్పుడు. ఓకే,
టెన్ ఆఫ్ పెంటికల్స్, సారీ కింగ్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీది అబండెన్స్ ఎనర్జీ ఇది. సో ఇది మీ ఎనర్జీస్ ఇవి. అండ్ వన్ న్యూ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు. వన్ ఓల్డ్ పర్సన్, మీకంటే ఏజ్లో పెద్ద ఏజ్లో డిఫరెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్, మీకంటే ఓల్డర్ పర్సన్ ఎవరో బిజినెస్ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు సైలెంట్లీ. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ బిజినెస్లో మీకు ఏదో ఆఫర్ ఇవ్వడానికి చూస్తున్నారు, బిజినెస్ ఆఫర్ ఏదో ఇవ్వడానికి చూస్తున్నారు. అండ్ చాలా అబండెంట్ పర్సన్ ఈ పర్సన్. కానీ కొంచెం ఆ డ్రీమ్స్ కొంచెం డీప్గా ఉన్నాయన్నమాట. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఈ సెకండ్ పర్సన్ ఎవరో. ఈ పర్సన్ ఎవరో మీకు తెలీదు, అన్నోన్ పర్సన్. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటకల్స్, కన్యా రాశి ఎనర్జీ. హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో. ఓకే, సో వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అచీవ్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఓకే, టూ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరిద్దరు. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ ఇది. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. అన్ఎక్స్పెక్టెడ్ కమ్యూనికేషన్, ఫాస్ట్ కమ్యూనికేషన్, అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్. ఓకే, ఇవన్నీ చేసుకోబోతున్నారు మీరు. ఇది చాలా ఇప్పటికే మీరు మీ లైఫ్ స్టక్ అయిపోయింది అని ఫీల్ అవుతున్న మీరు ఇప్పుడు ఫాస్ట్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి ఎనర్జీ. ఓకే, సో ఎయిర్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అగైన్ 10 of Pentacles, స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, కన్యా రాశి. వెల్త్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మనకి ఇక్కడ ఎక్కువ కాయిన్స్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది మన రీడింగ్స్లో ఎక్కువ. డొమెస్టిక్ లవ్ అండ్ ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ సక్సెస్ రాబోతుంది. మీరు కానీ ఇక్కడ మీ పర్సన్ కానీ కన్యారాశి వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ చెప్పాం కదా కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వాళ్ళు అయి ఉండొచ్చు. మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ రాబోతుంది అండ్ మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో మీకు అవన్నీ రీచ్ అవ్వబోతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అగైన్ కర్కాటక రాశి ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. మీరు ఒక నర్చరింగ్, కేరింగ్ అండ్ అబండెంట్ పర్సన్. ఓకే, చాలా మదర్లీ లవ్ చూపిస్తారనమాట మీరు మీ పర్సన్కి. సో అంత మంచి నేచర్ ఉన్న పర్సన్ మీరు. గివింగ్ నేచర్ కూడా ఉంటుంది మీ దగ్గర. ఓకే, సో 8 of Cups. ఇక్కడ ఏదో పెయిన్ఫుల్ ఎండింగ్ ఏదో జరిగింది మీ పర్సన్ లైఫ్లో. ఒక రిలేషన్షిప్ ఏదో ఎండ్ అయిపోయింది కంప్లీట్లీ. మేబీ థర్డ్ పార్టీ, మేబీ కాదు, అది థర్డ్ పార్టీ. అండ్ ఇది మీన రాశి ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, స్ట్రెంగ్త్ కార్డ్. ఇక్కడ కొంచెం ప్యాషన్ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. అండ్ కరేజ్ కూడా కనిపిస్తుంది. సో త్వరలో మీకు రీయూనియన్ జరగబోతుందా లేదా, బట్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది, మీ ఇద్దరు ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్తాం. 9 of Coins ఎనర్జీ. ఓకే, నియర్ ఫ్యూచర్లో మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే రాబోతుంది. అండ్ మీ పర్సన్ చేస్తున్న మేనిఫెస్టేషన్ అండ్ మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ రియాలిటీలోకి రాబోతుంది. అవన్నీ మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి. ఇక్కడ ఉన్న చాలా కార్డ్స్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవబోతున్నాయనే వచ్చింది. అండ్ 3 of Pentacles, టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్. సో కొలాబరేషన్ కోరుకుంటున్నారు సంబడి. నేను ఇక్కడ చెప్పాను కదా, ఒక పర్సన్ మీకు బిజినెస్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. సెకండ్ పర్సన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ,
ఎర్త్ ఎనర్జీ, మకర రాశి ఎనర్జీ, 4 ఆఫ్ కాయిన్స్. సేవింగ్ మనీ, ఇద్దరు మనీ సేవ్ చేసుకుంటున్నారు మీ ఫ్యూచర్ కోసం. అండ్ స్టికింగ్ టు పాస్ట్ డ్రీమ్స్ అండ్ రిలేషన్స్. అండ్ టెంపరెన్స్ కార్డ్, ఏంజల్స్ మిమ్మల్ని పేషెన్స్తో ఉండమని సలహా ఇస్తుంది ఇక్కడ మీకు. మీ డ్రీమ్స్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. సో ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయండి, డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి అని చెప్తుంది విత్ టెంపరెన్స్ కార్డ్. ఓకే, ఇది ధనుష్ రాశి ఎనర్జీ. అండ్ 6 ఆఫ్ కప్స్. నేను ఇప్పుడు అడిగాను కదా రీయూనియన్ అనేది అసలు ఉందా నియర్ ఫ్యూచర్లో. ఇక్కడ 6 ఆఫ్ కప్స్, రీయూనియన్ అనేది ఉంది. విదిన్ 6 వీక్స్, 6 డేస్ కూడా అవ్వచ్చు కొంతమందికి. అండ్ 6 మంత్స్ లోపు మీకు రీయూనియన్ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి ఎనర్జీ. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. మీరు జాబ్ కోసం అవనివ్వండి ఆర్ రీయూనియన్ కోసం అవనివ్వండి, కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే రాసులు కూడా చెప్పాను నేను. అండ్ మనకి లక్కీ నెంబర్ ఇక్కడ 6. అండ్ కామెంట్ సెక్షన్లో 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.